प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य योनिं परिपश्यन्ति धीरा तस्मिन् हातस्तुर्भुवानानि विश्वा। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్జీ. నమస్తే మునిగారు. నిన్న కార్యక్రమం ప్రసంగం తర్వాత మీరు చేసేది విషయం మీకు అర్థం కావట్లేదా అని అనిపిస్తుంది. అందుకని కొద్దిగా చూసి చేస్తే బాగా అనిపిస్తుంది. వేరే వాళ్ళు టీగా టిప్పని చేస్తున్నారు. వారు మునిగారిని కొద్దిగా ఆలోచించి చెప్పమానండి. మీరు చెప్పిన దానికి వారు చెప్పిన దానికి కొద్దిగా పొంతన లేకుండా ఉంటుంది అని అంటున్నారు. ఓ మాచార్య, ధన్యవాదములు. నిన్న చెప్పిన దాంట్లో నేను చెప్పిన తప్పేందో ఒకసారి చెప్పండి. ఎందుకంటే మరి మీరొక మాట, వారొక మాట, నేను ఒక మాట అనకూడదు. అందరూ ఒకటే మాటలో ఉండాలి కదా. నా తప్పు నేను తెలుసుకోవాలి కదా. అందుకని వారు ఏమంటున్నారంటే అవునో కాదో అనేటువంటి సందేహాన్ని మీరేమో అవునున్నట్టుగా దృష్టాంతాలను చూపిస్తున్నారు. వారు అవును కాదో కావచ్చునేమో అనేటువంటి పదాలు వాడుతున్నారు. దాంతో మళ్ళీ మా సందేహము ఎక్కడున్నదో అక్కడే ఉంటున్నది అనేటువంటి భ్రమను వ్యక్తం చేస్తున్నారు. అది కొద్దిగా చూసి వాడండి. ఓకే, ధన్యవాదాలు. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణము. నిన్నటి ప్రసంగంలో ఏంటంటే అంగములను అంటే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఇంటిలిపాదికి అభిభావకులు ఏ రకమైనది చెప్పిపోతారో ఆ రహస్యాన్ని మనం చెప్పుకున్నాము. ఇక వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ప్రసంగమే నిన్న జరిగినటువంటిది. దినవారాలు, మాసికం, వాటి విషయంలో. ఇప్పుడు ఇంకా అంతకంటే ముందుకు వెళుతున్నటువంటిది దాంట్లో ఈ పరిశీలనలో ఒక విషయం చెప్పలేకపోతున్నారంటే ఏంటంటే మనం ఉంటున్న ఇల్లు, మన కుటుంబంకు మూలం ఎవరు, అమ్మ ఎవరు, మనం ఎవరమే. మనకు, అమ్మకు, ఇంటికి, మన కుటుంబానికి మూలం నాన్న. నాన్న లేకపోతే అమ్మ లేదు, అమ్మ నాన్న లేకపోతే ఇల్లు లేదు, మనము లేవు అనేటువంటి విషయం పిండంలో ఏ రకంగానూ బ్రహ్మాండంలోనూ అదే విధంగా. దేవుడు లేకపోతే జీవుడు లేడు, దేవుడు లేకపోతే ఈ ప్రకృతి లేదు, దేవుడు లేకపోతే ఈ సృష్టి వ్యవస్థయే లేదు. అదే పట్టుకోవాలి. పట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఎవరు ఈ వైపు ఆలోచించట్లేదు. అది గమనించండి. 37వ సంపుటాన్ని చూడండి. ఈ 36వది చిట్ట చివరిది ఏంటంటే ఏభ్యో అంగేభ్యో సంప్రముచ్య పునః ప్రతి న్యాయం ప్రతి యోన్యాత్ రవతి ప్రాణాయేవ. ఈ యొక్క అంగముల నుంచి ఒలుసుకుంటూ అంగముల నుంచి ఒలుసుకుంటూ భార్యకు చెప్పి, భర్తకు చెప్పి, పిల్లలకు చెప్పి, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకందరికీ చెప్పి నేను ఫలానా ఊరెళ్తున్నాను అని అంటే ఇక్కడ నుంచి వ్యవహారం ముగించి ఇంకొక దగ్గరికి, ఈ శరీరం నుంచి జీవితాన్ని ముగించి ఇంకొక జన్మకు, ఇంకొక శరీరంలోకి పునర్జన్మ కోసం వెళ్తున్నటువంటిది అభిప్రాయం. ఇప్పుడు 37వ చూడండి. తద్యథా రాజానం ఆయాంతం ఉగ్రాహ ప్రత్యేన సహ సూత గ్రామణ్యో అన్నైః పానైః ఆవసతైః ప్రతికల్పంతే అయం ఆయతి అయం ఆగచ్చతీతి ఏవం విధం సర్వాణి భూతాని ప్రతికల్పంత ఇదం బ్రహ్మాయతి ఇదం ఆగచ్చతీతి. ఇంకా ఏ రకంగా అంటే తద్యథ ఉదాహరణకు రాజానం ఆయాంతం
రాజు రావడంతోటే జనసందోహం సమకూరడం. రాజకీయ నాయకులు వస్తున్నారు అని అంటే మనమంతా చూడడానికి, వారి విమానాన్ని చూడడానికి, వారు విమానంలో దిగుతుండడము, విమానంలోంచి బయటకు రావడము, పోతుండడం, విమానం ఎగురుతుండడం, అవన్నీ చూడడానికి జనసందోహం, ఉగ్రాహ ప్రత్యేన సహా అంటే తీవ్ర ఉత్కంఠతోటి అక్కడి దగ్గరికి ఆసక్తిదాయకంగా చూడడం జరుగుతుంది. రాజమణమ్మ గారు మైక్ బంద్ పెట్టండి. సూతగ్రామణ్యో అన్నైః పానైః ఆవసథైః. ఇక రాజు వచ్చాడు అని అంటే మాకు ఈ పథకాలు, ఈ విషయాలు, ఇప్పుడు పథకాలు, రాజకీయ నాయకులు వచ్చేసి వరదానాలు. రాజు అన్నప్పుడు ప్రజలు ఆశావహంగా ఉంటుంటారు కాబట్టి వారిని తృప్తి చేయడానికి ఈ యొక్క వరాలు ఇస్తూ ఉంటుంటారు. ఇప్పుడు మంచినీటి పథకమే కానివ్వండి, వ్యవసాయానికి సాగునీటి పథకమే కానివ్వండి, లేదంటే ఉండడానికి ఇంటి వసతి కానీ, ఇటువంటివన్నీ. పూర్వకాలంలో ఏం చేసేవారు అని అంటే ప్రజలను పురమాయించి వారి అసమర్థతలో సహకరించేవారు. కానీ ఇప్పటి వ్యవహారం ఎలా జరుగుతుంది అని అంటే వారికి పురమాయించినట్టే పురమాయిస్తూ అన్ని తామే చేసి పెట్టి మీరేమి చేయొద్దు, అంత మేమే ఇల్లు కట్టించి తాళం చేతి మీ చేతికి ఇస్తాము అని అంటున్నారు. కానీ దానికి ఆ ఇల్లు కట్టడానికి శ్రమ ఏంటో వారికి తెలియదు. ఆ విధంగానే పంట పొలాలకు సాగు చేసుకోవడానికి బ్రతుకు తెరువు, ఉద్యోగ అవకాశాలు, అవన్నీ వాళ్ళ ప్రజల చేత ప్రయత్నం చేయించి దాంట్లో సహకరిస్తే వారి జీవితంలో నిలబడతారు. అంతేగాని అన్ని మనమే సమకూరిస్తే వారికి మన సహయోగం యొక్క విలువ తెలియదు. దాంతో వాళ్ళు సోమరులు తయారవుతుంటారు. ఇంకా ఇంకా అదే విధంగా ఆశపడి ఉంటుంటారు. వారి కాళ్ళ మీద నిలబడరు. భగవంతుడు చేసేదంతా తల్లి ఎదలో పాలు అయిపోయినప్పుడు ఏది దొరికితే అది నోట్లో పెట్టుకోవడం. గమనిస్తున్నారా లేదా? ఇక అది మంచిదా చెడ్డదా, దానివల్ల వారికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మనం నిరీక్షణ చేస్తూ వారిని ఏది పడితే అది నోట్లో పెట్టుకోకుండా చూస్తున్నాం. మీరు చూస్తారా లేదంటే ఇంకేమైనా అందిస్తారా? లేదు, వాడి తెలియ చేస్తాడు కాబట్టి తెలియక కాదమ్మ గారు, వారు ఏం చేస్తున్నారంటే తన ఆహారం కోసం వెతుకులాట. ఈ పాల మీదనే ఈ విధంగానే ఎలా ఉండాలి. మనుషులకేమో ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం. పశువులు సైతం తల్లి ఎక్కడికి తీసుకుపోతుందో ఏది తినాలో అది నేర్పిస్తుంది. పక్షులు సైతం అవి ముందు తీసుకొచ్చి నోట్లో పెట్టడం, తర్వాత నెమ్మదిగా వాటికే తిరుగుకుంటూ తన వెంట తిరుగుకుంటూ తినిపించడం. కోడిని చూస్తున్నాం కదా, ఆవులను చూస్తున్నాం కదా. అదే విధంగా పిల్లలను కూడా ఏది పడితే అది మట్టి, బురద, ఇంకా ఏవేవో తినకుండా మనం జాగ్రత్త పడి వారికి ఏది తింటే మేలవుతుందో అటువంటి వస్తువులను మనం అందిస్తాం. ఇంకా కొంతమంది అనుభవం, అవగాహన లేనటువంటి వాళ్ళు ఏంటంటే పిల్లలకు నీకు ఇష్టమైంది కొనుక్కోమని చెప్పి చేతి ఖర్చులు ఇస్తారు. ఈ మూర్ఖత్వము ఆ పిల్లలను చెడగొడుతుంది. మంచి సంస్కారవంతమైన తల్లిదండ్రులు ఏంటంటే బయట ఏది కనబడ్డా అమ్మ నాకు ఇది కావాలి అని అన్నప్పుడు వారు ఎంచుకున్న దానికంటే గొప్పది, ఇంకా అంతకంటే మంచిది మనం ఇంటి దగ్గర చేసి పెట్టామనుకోండి, వారు అటువైపు చూడరు. వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో అక్కడ దానికంటే మంచిది మనం కొనిచ్చామనుకోండి, వాళ్ళ ఎంపిక సరైనది కాదు. అప్పుడు ఏమంటారంటే నాకు అది కావాలి అంటుంటారు. అంటే ఇంకేదైనా నాకు తినాలనిపిస్తుంది, నాకు ఒకటి వస్తువు కావాలి, నాకు బిస్కెట్ కావాలి, నాకు ఇది కావాలని అన్నప్పుడు
వాళ్ళు పిల్లలు ఏ బిస్కెట్ కావాలో ఏది కావాలంటే అది నువ్వే కొని అని మన మీద వదిలేస్తారు. అదే డబ్బులు ఇచ్చే వారికి ఏంటంటే ఇక వాళ్ళకు ఏది రుచికరంగా అనిపిస్తే ఎదుటి వాళ్ళు ఏది తింటుంటే అదే కొనుక్కుంటారు. అక్కడ చెడిపోతారనమాట. అందుకని డబ్బులు ఇవ్వద్దు చేతికి. డబ్బులు ఇచ్చినా కూడా వాటిని ఎలా కాపాడుకోవాలి, వాటిని ఎలా సద్వినియోగం చేయాలి, కాపాడుకుంటే అవి మనకు ఆపద్ధర్మంలో ఏ రకంగా ఉపయోగపడతాయి, మరియు ఆ వస్తువులతోటి మనం ఇంకా ఏమేమి చేయొచ్చో వారికి నేర్పించాలి. తద్వారా వారి జీవితం నిలబడుతుంది. అదే వారికి ఎంత అడిగితే అంత ఇప్పుడు ఇచ్చేసి వారు మరోసారి వారు అడిగినప్పుడు మన దగ్గర లేకపోతే వారు పసిగడతారు మనం ఎక్కడ డబ్బులు పెడుతున్నాము, ఏం చేస్తున్నాము అనేటువంటిది. ఇక భయం అనేటువంటిది ఉంటుంటది. కానీ బయట వాళ్ళు నేర్పిస్తున్నారు ఏంటంటే, అరే నువ్వు కొనుక్కోవేంటి అంటే, నా దగ్గర డబ్బులు లేవు అని అంటే, డబ్బులు లేవు అని అంటే ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు, నేర్పిస్తారు. అందు గురించి దానికి అంతటికి కారణం మనమే అవుతుంటాం. పొదుపు చేయడం నేర్పించాలి. మనం కూడా ఇంట్లోంచి బయటకు పోతున్నప్పుడు ఏ వస్తువు గురించి వెళ్తున్నామో, ఎందు గురించి వెళ్తున్నామో, మనం తీసుకెళ్లిన దాంట్లో ఎంతో కొంత మిగిలించుకొని తెచ్చేవారు మంచివారు. పిల్లలకు కూడా అదే నేర్పించాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే తీసుకుపోయింది కూడా ఖర్చు పెడుతుంటారు. ఇంకా అది సరిపోకపోతే అక్కడ ఉద్దర పెట్టి వస్తుంటారు, లేదంటే అప్పు చేసి వస్తారు. అది సరైనటువంటిది కాదు. మనకు భగవంతుడు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, దుప్పటి ఎంత ఉందో కాళ్ళు అంతే చాపాలి. ఎదిగిన కొద్దీ ఒదిగినటువంటి వ్యవహారాన్ని పిల్లలకు మనం నేర్పించాలి. అక్కడ వ్యక్తిత్వం నిలబడుతుంటది. అక్కడ వాళ్ళు మనం గుర్తు పెట్టుకుంటారు. ఇక చేతి ఖర్చులు ఇచ్చేసి వాళ్ళ ఏంటంటే మనల్ని వాడుకుంటారు. వాళ్ళు చేతి ఖర్చులు మనం వారికి ఇచ్చేసి ఏం ఖర్చు చేసావు, ఎంత అయిపోయింది అని మనం అడగకపోతే వాళ్ళు మనల్ని వాడుకుంటారు. మనం ఎక్కడికి వెళ్ళి చేస్తున్నాము, ఎంత శ్రమ పడుతున్నాం అది వారు గుర్తించారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని పిల్లలకు అలాగని వాళ్ళకి పైసలే ఇవ్వద్దు, చేతి ఖర్చులే ఇవ్వద్దు అని కాదు, ఇవ్వాలి. కానీ ఆ పైస యొక్క విలువ తెలిసేటట్టుగా ఇవ్వాలి, వాళ్ళు గుర్తించేటట్టుగా ఇవ్వాలి. ఈ పైసలు ఊరికే రావు. దీని గురించి మేము ఎంత శ్రమ పడుతున్నాం, ఎంత ఉద్యోగం, వ్యాపారం ఇదంతా చేస్తుంటే అప్పుడు నువ్వు కూర్చుండి తినగలుగుతున్నావు అనేటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియజేయాలి. అందుకని అప్పుడప్పుడు సెలవు, పాఠశాల లేనప్పుడు సెలవు దినాల్లో అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి. మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి చూపెట్టాలి. అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు. ఆచార్య, పురుషార్థం విలువ పిల్లలకు తెలవాలి. పురుషార్థం విలువ వారికి తెలిసినప్పుడు జీవితంలో ఎప్పుడైనా వ్యాపారం చేస్తూ నష్టపోయినా, లేదంటే ఎవరైనా మోసం చేసినా, లేదంటే ఏ రకమైన ప్రమాదంతో నిప్పంటుకున్న ఏదైనా జరిగితే, ఆర్థికంగా నష్టపోతే మళ్ళీ ఎలా సంభవించింది, దాన్ని మళ్ళీ ఎలా సంపాదించుకోగలను అనేటువంటిది వారు ఆలోచించి నిగ్రహించుకుంటారు. ఇక లేదు మనం ఇచ్చుడు అలవాటు చేస్తే ఏంటంటే అటువంటి హఠాత్ పరిణామానికి, ఆ ఆర్థిక నష్టానికి, నిప్పంటుకున్నది, లేదంటే భూకంపంలో పోయింది, లేదంటే దొంగలు వచ్చి దోసుకుపోయారు, ఆగమైపోయింది. అటువంటి అప్పుడు అయ్యో అయిపోయింది, వారు ఆత్మహత్య చేసుకుంటారు, వారు పిచ్చి వాళ్ళు అయిపోతుంటారు. వాళ్ళకు జరిగినటువంటి దానికి అటువంటి దానికి వాళ్ళు తట్టుకోలేరు. అందు గురించి పిల్లలకు పురుషార్థం చేయడం, సంపాదించుకోవడం నేర్పించాలి. మానసిక క్షోభ చాలా డిటోరియేషన్ అంటారు, మెంటల్ డిటోరియేషన్ అంటారు దాన్ని. అన్నపానై ఆవసతై, అన్నపానీయములు, ఆహార ధాన్యాలు, నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఆవసత మధ్య అంటే నివాస ఇల్లు కానీ, ఇంకా ఏంటంటే మనం ఎక్కడైతే ఉండగలుగుతుంటామో మనం ఆత్మరక్షణ గురించి, సురక్షితంగా ఉండడానికి పశువులకు, పక్షులకు యథాయోగ్యంగా వాటికి ఇవి ఏర్పాటు చేయాలి. ప్రతికల్ప అంతే ఇవన్నీ ఏర్పాటు చేయడంలో ఇప్పుడు
ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వచ్చే కంటే ముందు ఎక్కువ శాతం బహిర్భూమికి వెళ్ళి అపరిశుభ్రతగా ఈ యొక్క పరిసరాలను తయారు చేసుకునేటువంటి వారు. ఇప్పుడు వారు వచ్చి ఇంటింటికి శౌచాలయం, ఆ పథకం ద్వారా అంటే బహిర్భూమికి వెళ్ళకూడదు. దాంతో కొన్ని అఘాయిత్యాలు స్త్రీల మీద జరిగేటువంటివే కానివ్వండి, మరి ఇంటి చుట్టూ అపరిశుభ్రత వల్ల రోగాలు రావడం అవన్నీ ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడు ఇంటింటికి శౌచాలయం పథకం తీసుకొచ్చి ఏం చేశారని అంటే శుచి, శుభ్రత, మన ఆత్మరక్షణ గురించి అన్ని. అయం ఆయాతి అయం ఆగచ్చతి. ఇక వీరు రాజు వచ్చాడు కాబట్టి, ప్రధానమంత్రి వచ్చాడు కాబట్టి, ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి, సర్పంచ్ వచ్చాడు కాబట్టి వారితోటి ఈ పని చేయించాలి, ఇవి చేయించాలి, మన కాలనీకి ఇది కావాలి, మన ఊరికి ఇది కావాలి అని చెప్పేసి ప్రజలు ఆ రాజుతోటి అవి చేయించారు. ఏవం హైవ ఏవం విధం ఏవం హి ఏవం విధం సర్వాణి భూతాని. ఏవైనా సరే తన యజమాని వస్తున్నాడు అని అంటే పక్షులు, పశువులు అవి కూడా ఎక్కడైతే ఈ యొక్క పశువుల పాక సరిగా లేదో అక్కడి నుంచి దూకుతూ చూపించడం కానీ, ఇంకా అరుస్తూ చూపించడం కానీ, ఇంకా భయపడుతున్నట్టుగా ఆ కట్టుబాట్ల నుంచి బయటకు వస్తున్నట్టుగా కానీ, లేదంటే అనారోగ్యంగా ఉన్నటువంటి యజమానికి చూపిస్తుంటాయి. చూపించినప్పుడు యజమాని అర్థం చేసుకొని తగిన ఏర్పాట్లు చేయడం. పక్షులు కూడా వాటికి నీళ్లు సరిపోకపోతే అరవడం కానీ లేదంటే ఎప్పటికీ పడుకున్నట్టుగా ఉండడం కానీ, అనారోగ్య లక్షణాలను చూపిస్తే అప్పుడు యజమాని తగినటువంటి వారికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇదం బ్రహ్మ ఆయాతి ఇదం ఆగచ్చతి. అందుకే ఈ ఆధ్యాత్మిక ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఉపాసన చేయడం. దయానంద సరస్వతి నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, ఉదయం నిద్ర లేవగానే అదే పడక మీద కూర్చుండి భగవంతుని ప్రాతకాల మంత్రములతోటి ఉపాసన చేసి నిత్య కృత్యాలు, కాలకృత్యాలు, స్నానం అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇంటి నుంచి నాది అనేటువంటి ఈ అనుబంధం నుంచి దూరంగా వెళ్ళి ఏకాంతంలో కూర్చుండి భగవంతుని యొక్క ఉపాసన చేసి మళ్ళీ ఇంటికి వచ్చి అగ్నిహోత్రం చేసుకోవాలని ఒక్కొక్క విషయం పూసగుచ్చినట్టుగా సంస్కార విధి గృహాశ్రమ ప్రకరణంలో అక్కడ చెప్తూ ఉన్నాడు. గృహాశ్రమ ప్రకరణంలోనే ఎందుకు చెప్పాలి? ఎవరు బందీగా ఉన్నాడు కాబట్టి, గొప్పది కాబట్టి, అదే గృహంలో బందీగా ఉన్నాడు కాబట్టి గృహాశ్రమం తోటే అతను ఎదుగుతున్నాడు కాబట్టి. ప్రభాకర్ గారు చెప్పండి. గృహస్థులు అవన్నీ విషయాలు పాటిస్తే వచ్చే కొత్త తరం కూడా అలా తయారైతుందని. వరలక్ష్మి గారు చెప్పండి. గృహస్థాశ్రమము అన్ని ధర్మాలకు ఇంపార్టెంట్ కాబట్టి గృహస్థాశ్రమం పాటిస్తే అందరూ ఋషులు, మునులు అందరు సక్రమంగా ఉంటారని గృహస్థాశ్రమం సరిగ్గా ఉన్నదని చెప్తారు. వరలక్ష్మి గారు. పరమేశ్వరుని తెలుసుకోవడానికి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ జీవితం అంతా గృహస్థాశ్రమంలోనే గడుస్తుంది కాబట్టి పరమేశ్వరుడు అది. ఇంకెవరు చెప్తారు? ప్రతి ఆశ్రమానికి ఒక ఉండండి మునిగా. ప్రభాకర్ గారు చెప్పారు అన్ని ఆశ్రమాలకు మూలము. అందరూ గృహాశ్రమం నుండి బయటకు వస్తున్నారు. బ్రహ్మచారులు అక్కడి నుండి వస్తున్నారు, వానప్రస్థులు అక్కడి నుండి వస్తున్నారు, సన్యాసులు అక్కడి నుండి వస్తున్నారు. ఈ 3 వర్ణాశ్రమాలను పోషించేటువంటిది గృహాశ్రమం కాబట్టి మూలం, కేంద్రం గృహాశ్రమం. అందు గురించి గృహాశ్రమంలో ఏది బోధించినా, ఉపదేశించినా అది 3 ఆశ్రమాలకు వ్యాపకం అవుతుంటది. అక్కడ నుండి అందరు వస్తున్నారు కాబట్టి.
చెప్పండి ముందుగా. ఇప్పుడు ప్రతి ఆశ్రమానికి ఓ నిర్దిష్టమైన సమయాన్ని ఇచ్చాడు కదా. అది సమయం ఏదైనా ఇక్కడికి వెళ్ళే కదా, గృహాశ్రమం నుండే కదా. ఆలన పాలన సంరక్షణ మొత్తం అంతా పోషణ అంతా ఇక్కడి నుంచే కదా. బ్రహ్మచారులు అడిగేది గృహస్థుని, వానప్రస్థులు అడిగేది గృహస్థుని, సన్యాసులు అడిగేది గృహస్థుని. అందు గురించి వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరేది గృహస్థ ఇంటి నుంచి బయలుదేరేది ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడికైతే వెళ్తారో అక్కడ తన ఆజీవిక గురించి, మాకు ఆశ్రమానికి ఇది కావాలి, మేము చదువుకుంటున్నాం, మా పుస్తకాలకు ఇది కావాలని బ్రహ్మచారులు, వానప్రస్థులు మేము ఇలా ఆశ్రమాన్ని కట్టాలనుకుంటున్నాం, మాకు కావాలని వాళ్ళు, సన్యాసులు వారు భిక్షాటన గురించి వచ్చేదంతా మళ్ళీ గృహస్థుల దగ్గరికే కదా. అందుకని పరమాత్మ వస్తున్నాడు అని చెప్పేసి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేపి ఈ ఉపాసన, ధ్యానం, ఈ యొక్క సమాధి, అష్టాంగ యోగ ఆచరణ చేయించడం కాబట్టి, అతను వస్తున్నాడు కాబట్టి ఇది సా దర్శత అతిథిర్ వనే వనే గృహం గృహం అంటే వనములో ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి, ఇంటి బయట ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి అతను స్వయంగా వస్తున్నాడు కాబట్టి ఈ ఆధ్యాత్మిక ఊహ ఉన్నటువంటి వారు పాచిమొహంతో ఉపాసనలో కూర్చోలేరు. పాచిమొహంతో అంటే నిద్ర లేవగానే అది చేసిన తర్వాత మళ్ళీ ధ్యానం గురించి ప్రత్యేకంగా సంధ్యోపాసన, ధ్యానము, పూజ చేసేటప్పుడు స్నానం చేసి శుచి శుభ్రతగా ఉండడం. ఎందుకు అంటే భగవంతుడు వస్తున్నాడు కాబట్టి, మన పురుషార్థాన్ని ఉద్ధరించడానికి వస్తున్నాడు కాబట్టి ఎవరైతే చీకటి చెదిరిపోయేటప్పుడే తన ఒంటి మీది, తన వస్త్రాలది మాలిన్యం కూడా వస్త్రాలకు తర్వాత అయినా చేసుకున్నా సరే, కానీ అంటే పూర్వకాలంలోనైతే ముందు ఈ ఆశ్రమంలో దాయిని మాత చెప్తుంటది అనమాట, వచ్చిన వారికి అందరికి యజ్ఞం తర్వాత, సంధ్యోపాసన తర్వాత మురికి బట్టలను ముట్టుకోవద్దు. అంటే ముందే చేసేసుకుంటే ఇంకా బాగుంటుంటది, లేదంటే తర్వాత అయినా చేసుకుంటాం. ఓ మాజాది, ఇల్లు వాళ్ళు మొదలు శుద్ధి చేసుకోమన్నారు అంతే. ఇల్లు వాళ్ళు ఇది చేసుకొని శుచిగా పవిత్రంగా ఉండాలి. ఆ పరమాత్ముడు మొట్టమొదట మన స్వచ్ఛతను చూస్తుంటాడు. చూసిన తర్వాత మనం ఎటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాం అనేటువంటిది అది అభిప్రాయం. అందు గురించే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి వారు శుచి శుభ్రతగా ఉండడం, వారికి మొట్టమొదటి నేర్పించేదే శుచి శుభ్రతగా అనేది. ఇప్పుడు 38వ చూడండి, చెప్పండి. ఈ ప్రాతకాల మంత్రాలు లేవగానే చదవాలంటే ముఖం కడిగే అవసరం లేదా? అప్పుడు నిద్రతోటి లేచి అక్కడనే కూర్చోండి. ఇప్పుడు దక్షిణ దిశలో తలబెట్టిన వారు ఉత్తరాభిముఖంగా లేస్తారు. పడమర దిశలో తలబెట్టిన వారు పూర్వాభిముఖంగా లేచి కూర్చొని ఉపాసన చేసుకోవడం. మళ్ళీ పడుకునేటప్పుడు కూడా అదే రకంగా శయనకాల మంత్రాలు చదివి పడుకోవడం, మరి ఉదయం ప్రాతకాలీన మంత్రాలతోటి ఉపాసన చేసి మనం బయటకు రావడం. ఈ మంత్రాలు చదవడం వేరు, దాని అంతరార్థాన్ని విచారించడము వేరు. అదే లేవగానే ముఖం కడుక్కోవడం అయితే ఉండదు కదా, అట్లా అది ముఖం కడుక్కోవాలి అంటే ముందు కాలకృత్యాలకు వెళ్ళాలి. కాలకృత్యాలకు వెళ్ళిన తర్వాత పనులు తోముకోవాలి. పనులు తోముకున్న తర్వాత ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కోవాలి. ఇదంతా వచ్చేసరికి అది పోతుంటది కదా సమయం చాలా. బ్రహ్మముహూర్తం అయిపోతుంది. బ్రహ్మముహూర్తం అని కాదు, 4 గంటలకు లేస్తే 4 గంటల నుంచి 6 గంటల వరకు ముఖమే కడుగుతారు, లేదంటే కాలకృత్యాలకు పోతారంటే అది కాదు. ఇగో ఇక్కడ మనోరంజనం ఏంటంటే, ఒక ఆవిడ పౌరాణిక భావజాలంతో ఆశ్రమానికి వచ్చింది. ఆమె ఉదయానికి తొందరగా యజ్ఞానికి స్నానం చేసుకొని రావాలని చెప్పేసి అసలు అది మరుగుదొడ్లో కూర్చున్నది దొడ్డికి పోవడానికి. ఆ ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయంట. 5 గంటలకు కూర్చున్నది అంటే 9 గంటల వరకు అక్కడే ఉన్నదంట. చెప్తుంటే విచిత్రంగా అది చెప్పడానికి ఏమిటి, నీళ్ళు అయిపోతే ఫోన్ చేసి చెప్పొచ్చు, మరి ఇంకేదైనా బయటకు వస్తే అడగొచ్చు కదా. మరి 5 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడ కూర్చోవాలంటే ఎట్లా కూర్చుంటారు? వాసన లేదంట. అది చెప్పుకోవడానికి ఆరోగ్యంగా రావైతే ఆచార్య
వారు చెప్పుకోవడానికి కూడా ఎలా అది మీరు సూచన చేయాలి. కేక్ అరిసి చెప్పాలి, పిలవాలి, ఎవరైనా పక్కకే ఉంటారు కదా. అమ్మా చెప్పండి గాయత్రి గారు. నిద్రలో ఉన్న సమయం, ఆ సమయంలోనే లేచినప్పుడు ప్రాతకాలం నిద్రలో లేచిన తర్వాత అదే ఆ టైంలోనే చేయాలా, లేకపోతే మలమూత్ర అయినాక చేయాలా? అమ్మగారు, మీరు అడిగే ప్రశ్న ఎలా ఉన్నదంటే మనోరంజనంగా వైద్యుని దగ్గరికి పోతే అతను కూడా కొద్దిగా ఆట పట్టిస్తుంటాడు అన్నమాట. ఇగో ఈ మాత్రను రాత్రి పడుకున్నాక తీసుకో, ఈ మాత్రను నిద్ర లేచే కంటే ముందు తీసుకో అన్నట్టున్నది. పడుకున్నాక ఎట్లా తీసుకుంటారు, నిద్ర లేచే కంటే ముందు ఎట్లా తీసుకుంటారు? అలా కాదు ఆచార్య, ఇప్పుడు నిద్ర లేవగానే ఆ స్థానంలోనే కూర్చొని చేయొచ్చా? లేచి అలాగే ఇప్పుడు మీరు నిద్రలో లేవడం అంటే కొంతమందికి రోగం ఉంటుంది కదా, నిద్రలో నడిచే రోగం, ఆ లేవడం అనమాట. అట్లా కాదు, నిద్ర తేలిపోయిన తర్వాత మనం లేచి కూర్చొని అలా అక్కడే ప్రార్థన చేసుకొని మళ్ళీ మన దినచర్యను చేసుకోవాలి. అమ్మా ఒక 2-3 నిమిషాలు లేవంగానే ఇమ్మీడియట్ గా కన్ను మూసుకొని కూర్చొని పరమాత్మ ప్రార్థన చేయమంటుండు ఋషి దయానందుడు కూడా కాదు, అంతే దయానందుడే చెప్తున్నాడు, ఓంప్రకాశం కాదు. అమ్మగారు మీరు ముందు వస్తే ఇక్కడ ఓ రోజు శ్యామలయ్య గారు, ఓ రోజు ముని గారు, ఓ రోజు ప్రభాకర్ గారు వాళ్ళు ప్రాతకాలని మంత్రాలతో ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు సువర్చనమ్మ గారు ఆలస్యంగా వస్తున్నారు కాబట్టి వారు చెప్పలేకపోతున్నారు, కానీ వారు కూడా ప్రారంభించారు కదా. ఏమమ్మగారు మర్చిపోయారా? లేదా కొంచెం యోగా అది చేసుకోవడంతో కొంచెం లేట్ అవుతుంది ఆచార్య, లేవటం అయితే 3 o'clock. అందుకని ముందే నిద్ర లేవగానే రాత్రి ఇల్లంతా సర్దుకొని పడక మీదకి వెళ్ళి పడుకునే ముందు ఆ మంత్రాలు చదువుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే అక్కడే కూర్చుండి చదువుకొని నిత్య కర్మలు చేసుకోవాలి. తద్యథ రాజానం ప్రయీయాసాంతం ఉగ్రాహ ప్రత్యేన సహ సూతగ్రామణ్యో అభి సమాయాంతి ఏవం ఆత్మానం అంతకాలే సర్వే ప్రాణాః అభి సమాయంతి యత్ర ఏతద్ ఊర్ధ్వో ఉచ్ఛ్వాసి భవతి. ఇక్కడ ఒక ఏంటంటే రాజు వస్తున్నప్పుడు మన ఊరికి ఇది చేయించుకోవాలి, ఇగో ఈ నీటి వసతి చేయించాలి, ఈ ఊర కుక్కల బెడద ఎక్కువైపోతుంది, ఈ కోతుల బెడద ఎక్కువైపోతుంది, ఇదంతా అపరిశుభ్రంగా ఉన్నది, మురుగునీటి అది శుభ్రత లేదు, ఈ చెత్త అంతా ఇలా అవుతుంది, వాటితో చెప్పాలని చెప్పేసి అనుకుంటారు. అనుకొని వారు వచ్చినప్పుడు మా కాలనీలో ఈ రకంగా కావాలి, ఇది కావాలి అని. ఇప్పుడు ఇటువంటి మనోరంజనంలో ఏంటంటే ఇటువంటి మనోరంజనం కాదు, అంటే ఈ ప్రసంగమును మనోరంజనంగా చెప్పేటప్పుడు ఏంటంటే ఒక ఫుట్బాల్ ఆటను ఆరంభించడానికి ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు. వాళ్ళు ఫుట్బాల్ ఆడడం చూసి అరుస్తున్నాడు అన్నట్టుగా. అరిస్తే ఉండండి వారికి ఆట అయిపోయింది, మళ్ళీ వారు మీ మాట విన్నారంటే మీ వైపు దృష్టి పెట్టేసి వాళ్ళు అక్కడ ఓడిపోతారని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత ఇక ఆట అయిపోయింది. అతను మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే, ఒక్క బంతి కోసం ఇంతమంది కొట్లాడుతున్నారు, ఈ రోజే తలా ఓ బంతి తెచ్చి చేయండి అని అన్నాడు. అర్థమవుతుందా? ఆటే అది కదా ఆచార్య చేసేది. అదే ఆయనకు అవగాహన లేదు దానిపైన. ఇంకొక చోట ఏంటంటే ఈ ఊరికి ఏం సమస్య ఉన్నది అని అంటే శ్మశానం గురించి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తున్నది, ఇబ్బంది పడుతున్నాం అని అంటే, సరే మీరు అంత ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు, మీరు ఎంత సుఖంగా ఉంటే నేను కూడా అంత క్షేమంగా ఉంటాను అని చెప్పేసి నేను ఇంటింటికో శ్మశానం కట్టిస్తానండి. అవసరమా ఇంటింటికో శ్మశానం? అంటే అవగాహన లేని తత్వం, అంటే ఏం మాట్లాడుతున్నారో ఏమీ తెలియదు అన్నట్టుగా అటువంటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది
హరిద్వార్లో చాలా ప్రసిద్ధం అన్నట్టుగా. కుంభమేళ జరిగేటప్పుడు వాళ్ళు సాధువులు అంతా రాత్రిపూట, ఇక రేపు ప్రధానమంత్రి రాష్ట్రపతి వాళ్ళందరూ వస్తారు కాబట్టి వారితో ఏమేమి కావాలో అన్ని మాట్లాడుకోవడానికి రాత్రంతా సత్సంగం చేసి అన్ని రాసుకుంటారు. పొద్దున్న లేవగానే ఎవరి దారిన వారు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ ఎవరు కనపడరు. అదొకటి. చేసిన ప్రయోజనం ఏముందండి? అదే అదే కదా, అంటే మనోరంజన అంతే, అవగాహన లేకపోవటం అంతే. ఈ విధంగా ఇప్పుడు జీవాత్మ పురుషుడు వెళ్ళిపోయి మళ్ళీ అంటే ప్రాణధారణ చేసినట్ట. ఇప్పుడు మనం 37వ మంత్రంలో తెలుసుకునేది రాజుగారి కోసం ఎదురు చూడటం అని. ఎందుకని మన ఈ ఉపాసన, ధ్యానము, ఈ సమాధి, ఈ సాక్షాత్కారం, ఇదంతా వారి గురించి నేను అంకితం అయిపోవాలి. ఊరు నుండి నాన్న వస్తున్నాడు, అమ్మ నాన్న వస్తున్నారు, పిల్లలు ఎంత ఎదురు చూస్తుంటారు. ఆ విధంగానే రాజు వస్తున్నప్పుడు ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఇక ఎవరెవరైతే ఈ ఆధ్యాత్మ సాధనలో ఉన్నప్పుడు ఈ యొక్క ఋగ్వేదం యొక్క మంత్ర ప్రమాణ పూర్వకంగా భగవంతుడు వస్తున్నాడు కాబట్టి శుచి శుభ్రతగా భక్తిపూర్వకంగా మనము మన నిత్య కర్మలు చేయాలనేటువంటిది అభిప్రాయం. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమైంది ఆచార్య. అంటే దీని అభిప్రాయం ధర్మగురువు ఏం చెప్తుంటాడనంటే, వారు వచ్చినప్పుడు, భగవంతుడు వచ్చినప్పుడు మనము అధమర్చి నిద్రపోయేటువంటి స్థితి ఒకటి, ఇంకా చేయకూడని పనులన్నీ చేయడం అటువంటిది ఒకటి, ఇక అజ్ఞానయుక్తంగా మూర్ఖంగా ఇంకొకరికి నష్టం చేసేటువంటి, ఇంకొకరిని ఇబ్బంది పెట్టేటువంటి, ఈ రకంగా చెడు కర్మలు చేస్తూ దొరికిపోవడం. ఎక్కడ దొరికిపోతారు? అదే చెయ్యాలంటేనే ఈ విషయం అర్థమైతే ఇక అంటే మన హృదయ అంతఃకరణలోనే మన భావం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దొరికిపోతారు కాబట్టే హెచ్చరిస్తున్నారు కదా. పడబోతే జాగ్రత్త అంటారా, పడ్డాక జాగ్రత్త అంటారా? ముందే జాగ్రత్త ఆచార్య, పడిపోయిన తర్వాత. అది పడ్డ తర్వాత అంటే మీకు ప్రయోజనమే, సందర్భోచితంగా. పడేటప్పుడే చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. ఇంకొకటి ఏంటంటే, మనమే వారిని స్వయంగా కాపాడామనుకోండి, దేవుళ్ళ వచ్చి కాపాడాం. చేతులు గాలిన తర్వాత సలహా ఇచ్చినట్టు అవుతుంది. తర్వాత చెప్తే ఏంటంటే, ఇక చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు. ఈ విధంగా బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణం సమాప్తం. ఇప్పుడు 4వ బ్రాహ్మణం ప్రారంభం అవుతుంది. సా యత్ర అయం ఆత్మ అబల్యం న్యేతి సమ్మోహమివ న్యేతి అథ ఏనం ఏతే ప్రాణాః అభిసమాయంతి. సా యత్ర ఆ యొక్క ఆత్మ, అయం ఆత్మ అబల్యం అంటే బలవంతంగా లేకపోవడం. బల్యం అంటే బలిష్టంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం. అబల్యం అని అంటే బలిష్టంగా ఉండకపోవడం. మళ్ళీ ఇంకొక అర్థం ఏంటంటే బాల్యావస్థ కాదు అనేటువంటిది. ఇంకొకటి బాల్యావస్థ, అది బాల్యావస్థ నుంచి అధిగమించింది అంటే యవ్వన స్థితిలో, ప్రౌఢావస్థలో ఉండడం. ఈ చతుర్థ అధ్యాయ చతుర్థ బ్రాహ్మణంలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, పునర్జన్మ యొక్క వర్ణనం. పునర్జన్మ ఉంటదా ఉండదా, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతుంటారు, ఈ స్త్రీత్వం అంటే ఏంటిది, ఈ పురుషత్వం అంటే ఏంటిది, నపుంసకత్వం అంటే ఏంటిది, పశు పక్షి క్రిమి కీటకాల ఈ యొక్క జన్మలు ఏంటివి, ఈ కుంటితనం ఏంటి, ఈ గుడ్డితనం ఏంటి. ఇప్పుడు భగవంతుడు తను చేస్తున్న పనిని మన వ్యవహారంలో చూపిస్తున్నది ఏంటంటే, తప్పు చేసిన వారిని హెచ్చరించడం, వారిని శారీరకంగా దండించడం, జైల్లో పెట్టడం,
ఈ యొక్క రోగం వచ్చిన వారికి చికిత్స చేయడం, ఇదంతా చూస్తుంటే ఏంటంటే పూర్వజన్మగా అక్కడ చేసినటువంటిది ఇక్కడ అనుభవించడం. ఈ పేదరికం, ఈ సంపన్నత, ధనవంతులై ఉండడం, పేదవాళ్ళై ఉండడం, అడక తినే వాళ్ళై ఉండడం, ఈ అనాథలుగా ఉండడం, ఈ గురువులుగా ఉండడం, జనసామాన్యులుగా ఉండడం, ఇదంతా ఎక్కడో చేసుకున్నది ఇక్కడ అనుభవిస్తున్నట్టుగా దీనిని పునర్జన్మ అంటుంటారు. ఈ యొక్క ఏంటంటే అబల్యం అని అంటే బాల్య స్థితి ఎక్కడో పూర్తి అయ్యింది. నిర్బలత, అబల్యం అని అంటే నిర్బలతను, అంటే బలహీనతని ఎక్కడో తప్పు చేశారు కాబట్టి తప్పు చేసిన వారే అణిగిమణిగి మాట్లాడతారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ శ్యామలయ్య గారు, బాలాజీ గారు ప్రసంగం మొదలు పెడతారు. ఎవరితో మాట్లాడేటప్పుడు అసలైన రహస్యాన్ని చెప్పేటప్పుడు నసుగుతారు. ఈ నసుగుడు వల్ల ఎదుటివారికి ఏమనిపిస్తుంది అని అంటే వీళ్ళు ఏదో దాస్తున్నారు, చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. ఈ అభిప్రాయం ఎదుటి వాళ్ళకు బోధపడుతుంటది. ప్రసంగాన్ని ఎంత మంచిగా తీసుకొస్తారంటే చెప్తారు, అసలైన రహస్యాన్ని విప్పేటప్పుడు నసుగుతుంటారు. అనుకుంటే చెప్పేస్తుంటారు. ఇదెందుకు? ఓ మాచారి, అట్లా వాళ్ళు చెప్పడానికి ఒక రీజన్ ఉన్నది, అది మీకు తెలియదు. నేను చెప్తున్నా అనుభవపేతంగా చెప్తున్నా. ఏమిటంటే ఏదైనా అతి ముఖ్యమైన విషయం చెప్పేటప్పుడు సూటిగా టకటకటకటగా చెప్పకుండా కొద్దిగా మెల్లమెల్ల శబ్దాలతో చెప్తే చెప్పానా చెప్పకూడదా, నా స్తోమత ఉన్నదా లేదా, నేను స్థాయి ఉన్నదా లేదా అనే అనుమానంతో వాళ్ళు నచ్చుకుంటూ చెప్తున్నారు. వారంటే వారే కాదు, కాకపోతే ఎవరైనా జనులు సాధారణంగా వారి సంస్థతో పాటు వారు ఎదిగితే సంస్థ ఎదుగుతుంటది. కాబట్టి ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. చాలా చూడడం జరుగుతుంటది. ఏంటంటే ఈ నసుగుడు అనేటువంటిది తెలివైన వారు ఏంటంటే వీరేదో దాస్తున్నారు అనేటువంటి అభిప్రాయం స్పష్టమవుతుంది. బాలాజీ గారు వింటున్నారా? సూటిగా చెప్పడం రావాలి. సూటిగా వాళ్ళు ఎట్లమైతే మనం మాట్లాడుతున్నాం అట్లాగే మాట్లాడాలి. అవగాహన లోపంతో కొంత అవగాహన కాదు, మనం సరిగా చెప్తున్నామో లేదో, వాళ్ళు తప్పుపడతారో ఏమో, విషయాన్ని గురించి అవగాహన లేనప్పుడు అంతే అవుద్ది ఆచార్యజీ. అవగాహన ఉన్నా ఎదుటి వాళ్ళే చెప్పింది అర్థం చేసుకుంటారా లేదా అంటే రెండు. మరి నిజంగా అవగాహన అయిన తర్వాత వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా అన్నా అర్థం చేసుకొని మాత్రం విషయం అయితే కరెక్ట్ గానే ప్రయత్నమే కాదు, ఇంకా చెప్పటమే. వాళ్ళు చెప్పాలనేటువంటిది తాపత్రయం ఉంటది, ఉత్సాహంతో మొదలు పెడతారు ప్రసంగాన్ని. కానీ అసలైన రహస్యాన్ని చెప్పేటప్పుడు మాత్రం నసుగుతుంటారు. అది మాట్లాడవలసి వస్తుంది కదా, అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసి వస్తుంది. అక్కడ మీరు ఇద్దరున్నారు కూడా, ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా మీరిద్దరే మాట్లాడుకుంటారు కదా, అక్కడ కూడా నేను విన్నాను. అందరి వేదిక మీద కాదు, వేదిక మీద సరిగానే మాట్లాడుతున్నారు. శ్యామలయ్య గారు అయితే ఎదురు దుంకుకుంటా ఇంకేమేమో చేస్తున్నారు, మీకు అందరికి చూస్తున్నారు. కానీ మాట్లాడేటప్పుడు అట్లా వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే దీని అభిప్రాయం నాకు అర్థమైనంత వరకు, మీకు తెలుసు కదా పరిస్థితి, మీ ముందే ఉంది కదా, మీకు నేను చెప్పాల్సింది ఏమిటి అనేటువంటిదిగా నాకు అనిపించింది. మరి నేను ఎంతవరకు సరిగా అర్థం చేసుకున్నా అది మీరే చెప్పాలి. అట్లా ఉన్నప్పుడు అంతే ఉంటది ఆచార్యజీ. వారిది వచ్చినా కూడా ఒక్కరి తర్వాత ఎవరైనా అన్ని తెలుసు కాబట్టి మనం ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేము. వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక సూచన లాగా మన జ్ఞాపకం చేసుకున్నట్లు చేస్తే బాగుంటదేమని అట్లా చెప్తున్నాం. ఇది జ్ఞాపకం చేస్తున్నట్టుగా. అదే ఒక్కొక్కసారి ఏంటంటే దాన్ని ఎదుటి వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటారు. మీరు ఈ విషయం నాకు స్పష్టంగా చెప్పలేదు కదా, నానబెట్టుకుంటూ చేస్తే నేను ఇట్లాగే అనుకున్నాను
అని అనుకొని మనకు నష్టం జరుగుతుంది. బాలాజీ గారు అర్థమవుతుందా? సరే సార్. అది రహస్యం. ముని గారు ముందుకు తీసుకెళ్ళండి, సమయం దాటిపోతుంది. ఏ విషయమైనా జీవితం లోపల సూటిగా చెప్పేవాళ్ళు ఎక్కడ మోసపోరు. అదే నా బాధ నేను చెప్పేసేసిన, మీరు వింటారా, చేస్తారా, సహాయం చేస్తారా లేదా, అది మీ ఇష్టం, మీకు మీ విఘ్నత వదిలేసిన అంటారు. అట్లా సందేహాస్పదంగా మనం చెప్పిన విషయాన్ని అది కొంచెం మరుగున పడేస్తారు. పిల్లలకు కూడా ఇలాగే చెప్పాలి. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. ఆచార్య ఓంప్రకాష్ గారు కూడా ఏ విషయాన్ని స్పష్టంగా సూటిగా ముందు అనేసేస్తారు, కుండ బద్దలు కొట్టిగా చెప్పేసేస్తారు. నువ్వు వింటావా, అర్థం చేసుకుంటావా ఏమి. అలాగే అందరు కూడా మనం ఆ విధంగా ఉండాలని అభిప్రాయం. ఈరోజు చక్కని జ్ఞానాన్ని ప్రసాదించారు. తర్వాత సూటిగా చెప్తే ఎదుటి వాళ్ళు ద్వేషిస్తారు ఆచార్య. అమ్మ దేశిస్తారు, దేశించిన తర్వాత కూడా సత్యాన్ని తెలుసుకుంటారు కదా. అది ఆ విధంగా మనము పరమాత్ముడి దగ్గర కూడా సూటిగానే మాట్లాడాలి. రేపు సూటిగా మాట్లాడుకున్న పరమాత్ముడు నీ రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలాగే అందరూ కూడా తెలుసుకుంటారమ్మా. ఈరోజు బృహదారణ్య గోపనిషత్తులో 4వ బ్రాహ్మణము 4వ అధ్యాయం ప్రారంభం చేసుకున్నాము. దాంట్లో పునర్జన్మ విషయాలు మనకు మళ్ళీ తెలుస్తాయి. దాని గురించి విశేషమైన జ్ఞానము వ్యవహారికంగా చూస్తున్నాము. ఇక్కడ మనము జీవాత్మలు అన్ని ఒకటే జీవాత్మ అని అనుకుంటే అందరి లోపల భేదంగా కనబడుతున్నది. ఒకతను విద్వాంసుడు, ఒకతను విద్య లేనివాడు, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు, ఒకడు కుంటివాడు, ఒకడు గుడ్డివాడు, ఒకడు అన్ని ఐశ్వర్యంగా ఉన్నవాడు, ఒకడు ఎర్రగా ఉన్నారు, ఒకడు తెల్లగా ఉన్నారు. ఇవన్నీ కూడా పూర్వజన కర్మానుసారంగా కర్మ ఫలితాన్ని మనం ఇప్పుడు అనిపిస్తుంది తెలుసుకోవాలి. ఓం శుభమస్తు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. తర్వాత ఈరోజు సువచలమ్మ గారమ్మా వైదిక సంధ్యోపాసన. నమస్తే ఆచార్య. ఏదో చెప్పాలనుకుంటున్నారు ఆచార్య, చెప్పండి ఆచార్య. అది ఈ నసుగుడు విషయంలో రజనీ అమ్మగారు, గాయత్రి గారు, శ్యామలయ్య గారి అభిప్రాయాన్ని రేపు కొద్దిగా చర్చ చేద్దాం. ఇప్పుడు సమయం చాలా అతీతం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సంధ్యోపాసన రేపు ఈ ప్రసాదం చెప్పండి ఆచార్య. అలాగే ఈరోజు వైదిక గాయత్రమ్మ గారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అమృతోపస్త్రనమసి స్వహ. ఓం అమృతాపిదానమసి స్వహ. ఓం సత్యం యశాశ్రీ శ్రీమహితాం స్వాహ. ఓం షన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యో రవిస్రవంతు నః. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః, ఓం చక్షుః, ఓం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం వాయోభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠయే. అత మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వహ పునాతు కంఠే, ఓం మహా పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యా, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూ, ఓం భువః, ఓం స్వహ, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం.
అత అగమర్షణ మంత్రములు. ఓం ఋతుంచ సత్యం చ విధాతా తపసోత జాయత తతో రాత్రా జాయత తత సముద్రో అన్నవః సముద్రాదన్నవదాది సంవత్సరో అజాయత అహోరాత్రాని విద విశ్వస్య మిషతో వశి సూర్యాచంద్రమసో దాతా యథా పూర్వమకల్పయత్ దివిం చ పృథివీం చాంతరిక్షమతు స్వః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శం యోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमाशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओचं वेदत्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिराचीराजी रक्षितपितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजं वेदत्मः प्रदीची दिग्वर्णोऽधिपति पृदाको रक्षितन्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजं वेदत्मः उदीची दिक् सोमोऽधिपति सजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजं वेदत्मः ध्रुवादिक् विष्णुरधिपति कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजं वेदद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिशित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः यशुभ्यो नम येभ्यो अस्तु योऽस्मान् देष्टियं वयं दिश्मस्तं ओजं वेदद्मः. अत उपस्थान मंत्रमुలు. ఓం జాతవేదసే సునవామసో మమారతీయతో నిదహతి వేదః సనపర్షదతి దుర్గాని విశ్వనావేవ సింధు దురితాదగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణాసాగ్ని ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగతస్తుస్తచ్చస్వః उदितं जातवेदसं देवम् अहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्व पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देहितं पुरस्ताच्चक्रमुच्चरत् पश्येम शरदा शतं जीवेम शरदा शतं शृणुयाम शरदा शतं प्रभ्रवाम शरदा शतम् अधीनाश्याम शरदा शतं भूयच्च शरदा शतात्. ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शं योरविस्रवन्तु नः. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల స్థితిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమో శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु प्रीतये शं नो रविस्रवन्तु नः. నమస్కారం ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. శాంతి పాఠం చెప్పండి పుష్పమ్మ గారు. ప్రభాకర్ గారు చెప్పండి.
గాయత్రమ్మ గారు చెప్పండి శాంతి పాట. ఓం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామ శాంతిరేదే. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ సంధ్యోపాసన చేసిన తర్వాత ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు పుస్తకం దగ్గర పెట్టుకొని మళ్ళీ వినండి. ఏమైనా తప్పులు పోతే అవి సవరించుకోవడానికి వీలవుతుంది. అందుకని ఆ పుస్తకంలో ఉన్నది ఒకటి మనం ఒక్కొక్కటి చదివితే వేరే వాళ్ళకు కూడా తప్పులు అమ్మగారు చూడండి. ఓం నమస్తే ఓం నమస్తే ఆచార్య సర్వే సరే నమస్తే. నమస్తే.